హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్రేడింగ్ సీక్రెట్స్. సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి నిఫ్టీ 50 1 minute టైం ఫ్రేమ్ లైవ్ చార్ట్. ఇక్కడ మనకి లైవ్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నేను ఒక ఛానల్ డ్రా చేశాను, 24988 24968, అంటే చాలా తక్కువ ఒక రేంజ్లో ఉన్న ఒక ఛానల్. ఈ ఛానల్ మనం చూస్తే ఎగ్జాక్ట్గా 1 o'clock నుంచి ఇప్పుడు 1:35 దాకా ఒక ఛానల్ అనేది క్రియేట్ అయింది. ఈ కలర్ గ్రీన్ ఎందుకు నేను వేసుకున్నా అంటే ఇది వచ్చి అప్ సైడ్ బ్రేక్ అయింది, అప్ సైడ్ బ్రేక్ అయ్యి ఇక్కడ దాకా వెళ్ళింది. సో ఇప్పుడు ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. అసలు ఈ ఛానల్ నేను డ్రా చేయలేదు, ఇది ఒక ఇండికేటర్ డ్రా చేసిందంటే మీరు నమ్ముతారా? ఎస్, ఈ ఛానల్ నేను డ్రా చేయలేదు, ఒక ఇండికేటర్ డ్రా చేసింది. అంతేకాదు ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ ఒక ఛానల్ క్రియేట్ అయింది. సో ఈరోజు ఓవరాల్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇక్కడ ఒక ఛానల్ క్రియేట్ అయింది, మళ్ళీ ఇక్కడ. సో ఇప్పుడు ఇది 1 minute టైం ఫ్రేమ్లో ఉంది. విల్ గో ఫర్ 3 minutes టైం ఫ్రేమ్. సో 3 minutes టైం ఫ్రేమ్లో 2 ఛానల్ క్రియేట్ అయింది ఫ్రమ్ మార్నింగ్. సో ఫస్ట్ వచ్చి ఇది ఛానల్ క్రియేట్ అయింది, బ్రేక్ అయింది, ఇక్కడ దాకా వచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఛానల్, అదే ఛానల్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ అదే ఛానల్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు ద మార్కెట్ ఇంకొక ఛానల్లోనే ఉంది, ఇంకా 3 minutes. సో ఇక్కడ 3 కలర్స్ ఐడెంటిఫై ఉంది, గ్రీన్, బ్లూ, రెడ్. అకస్మాత్ పర్టికులర్ ఈ క్యాండిల్, ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్లో మీ ఏ టైం ఫ్రేమ్ మీరు సెలెక్ట్ చేసినా గ్రీన్లోంచి కనిపిస్తుందంటే అప్ సైడ్ బ్రేక్ అయిందని అర్థం, రెడ్ ఉన్నిందంటే డౌన్ సైడ్ బ్రేక్ అయిందని అర్థం, అండ్ బ్లూ ఉన్నిందంటే ఇంకా బ్రేక్ అవ్వలేదు, ఇంకా ఛానల్లోనే ఉంది అని. సో ఇప్పుడు మనకి ఇక్కడ బ్లూ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ వచ్చి ఇంకా పర్టికులర్గా ఛానల్లోనే ఉంది, ఇంకా ఇది బ్రేక్ అవ్వట్లే. ఇక్కడ అండ్ ఇయర్ మళ్ళీ ఇప్పుడు. సో అటెంప్ట్ అనేది చేస్తుంది, కానీ ఎక్కడ బ్రేక్ అవుతా ఉంది అనేది తెలీదు. సో ఎవరైనా యూజువల్గా ఒక రీటైల్ ట్రేడర్ స్కాల్పింగ్ లేదా ఇంట్రాడే చేస్తున్న వాళ్ళకి ఒక ఛానల్లో ఉందా లేదా అని తెలుసుకోవడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ట్రేడర్ ఎక్కువ నష్టపోయేది ఇలాంటి ఛానల్లో ట్రేడ్ చేస్తున్నాయి. సో ఇలాంటి ఒక ఛానల్ అని ఐడెంటిఫై అయినప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు ఆల్వేస్ అవాయిడ్ ది ఛానల్. మార్కెట్ ఎప్పుడైనా ఈ ఛానల్ బ్రేక్ చేస్తుందంటే ఒకటి రీట్రేస్ చేసుకుంటూ వెళ్ళడం, లేదా ఒక 5 minutes క్యాండిల్ లేదా 15 minutes క్యాండిల్ క్లోజ్ చేయడం, కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇవ్వడం, లేదా ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ని ఫార్మేషన్ ఇవ్వడం. దీంతోపాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ వాల్యూమ్. మనం వాల్యూమ్ చూడాలి. ఇక్కడ ఉన్న వాల్యూమ్స్ కన్నా ఇక్కడ వాల్యూమ్ ఎక్కువ ఉండాలి. ఆ మొమెంటం మనకి కావాలంటే వీ హ్యావ్ టు గో విత్ వాల్యూమ్. సో ఐదర్ వీ షుడ్ ఫైండ్ ఏ ఫుల్లీ పాజిటివ్గా ఉండే బుల్లిష్ క్యాండిల్, లేదా 5 minutes క్యాండిల్ క్లోజ్ అవ్వడం, లేదా 15 minutes క్యాండిల్ క్లోజ్ అయి ఒక కన్ఫర్మేషన్ ఇవ్వడం, లేదా ఒక రీట్రేస్ చేస్తూ మార్కెట్ పైకి వెళ్ళడం. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక టైం ఫ్రేమ్ వెళ్తారు, 5 minutes. సో ఇప్పుడు 5 minutesలో కూడా అదే సిచ్యువేషనే. 5 minutesలో కూడా ఇక్కడ మనం చూడవచ్చు మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అయింది. సో 5 minutesలో కూడా ఇప్పుడు మనకి అదే ఒక సిచ్యువేషన్ ఉంది, ఎందుకంటే ఫ్రమ్ ఆల్మోస్ట్ మార్నింగ్ 10:35 నుంచి ఇదే ఛానల్లో ఉంది. సో ఈ ఒక ఇండికేటర్ మీకు ఇలాంటి ఒక సిగ్నల్ ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు అవాయిడ్ ట్రేడ్, రైట్? ఈ ఒక పర్టికులర్ ఏరియాలో మనం ట్రేడ్ అవాయిడ్ చేస్తే ఓవర్ ట్రేడ్ అనేది అవాయిడ్ అవుతుంది, ఓవర్ ట్రేడింగ్ అవాయిడ్ అవుతుంది, దాని తర్వాత లాసెస్ అవాయిడ్ అవుతుంది. ఎందుకంటే మోర్ ట్రేడ్ మోర్ లాసెస్. మనం బ్రోకరేజ్కి మనం ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఈ మూడ్ని అవాయిడ్ చేయాలంటే ఇలాంటి ఒక ఇండికేటర్ మనకి లైవ్ మార్కెట్లో ఒక ఛానల్లో ఉందా లేదా అని చెప్పడం అనేది ఒక మంచి అడ్వాంటేజ్. మనం ఇప్పుడు నెక్స్ట్ ఒక 15 minutes టైం ఫ్రేమ్ వెళ్ళి చూస్తారు ఈ లైవ్ మార్కెట్. సో 15 minutes టైం ఫ్రేమ్లో ఎలాంటి ఇప్పుడు ఛానల్ ఇంకా సిగ్నిఫికెంట్గా మనకి ఇవ్వలేదు, ఎందుకంటే ఇది ఒక ట్రయాంగులర్ ఒక మొమెంటం అనేది చేస్తూ ఉంది. సో 5 minutesలో మనకి ఏం ఛానల్ కనిపిస్తుందో అదే ఛానల్ ఇప్పుడు అప్ సైడ్ బ్రేక్ అవుతుందో డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందో ఇప్పుడు ఈ 15 minutesలో మనకి ఇలాంటి ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఎలాంటి ఒక 45 minutes టైం ఫ్రేమ్ వెళ్ళినా ఇక్కడ మనం చూడవచ్చు 45 minutesలో ప్రీవియస్గా ఇక్కడ ఒక ఛానల్ ఉండేది. ఫ్రమ్ 15th May 1:45 నుంచి 19th May ఎండ్ ఆఫ్ ద డే సెషన్ దాకా ఒక ఛానల్ అనేది క్రియేట్ అయింది. ఐ రిక్వెస్ట్ యూ కైండ్లీ దీన్ని ఫేవరెట్ చేసుకోండి. మీ యొక్క ట్రేడింగ్ కమ్యూనిటీలో ఉన్న ఈ స్టాక్ ఇండికేటర్ని ఫేవరెట్ చేసుకొని కట్టుకోండి. మీకు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు వెదర్ యూ వాంట్ టు చెక్ సమ్ ట్రెండ్ ఆర్ ఛానల్లో ఉందనేసి యూ కెన్ ఈజీలీ ట్రేస్ ద ఛానల్. సో ఇప్పుడు ఇలాంటివి ఉన్నప్పుడు డెఫినెట్గా ఎవరైనా సరే ఐ అడ్వైజ్ దెమ్ కైండ్లీ డోంట్ ట్రేడ్.
ఈ యొక్క బ్లూ కలర్లో మీకు ఛానల్ కనిపిస్తే ట్రేడ్ చేయకండి. ఐదర్ ఇది అప్ సైడ్ బ్రేక్ అయిందంటే లుక్ ఫర్ ఎ బుల్లిష్ క్యాండిల్ 100%, లేదా హై వోల్టేజ్ బుల్లిష్ క్యాండిల్, లేదా ఒక 5 minutes క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, లేదా 15 minutes క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. అది లేదన్నా ఒక బ్రేక్అవుట్ అయ్యి రిట్రేస్ అయ్యి రివర్సల్ అయ్యి మళ్ళీ ఈ ఒక రెసిస్టెన్స్ని ఒక సపోర్ట్గా తీసుకొని మళ్ళీ మార్కెట్ ఇక్కడి నుంచి పైకి వెళ్తున్నప్పుడు డెఫినెట్గా మీరు ఒకటి చూడాలి, మీ ఇతర ఇండికేటర్స్ మీ యొక్క ప్రైస్ యాక్షన్తో పాటు ఇతర ఇండికేటర్స్తో కంపేర్ చేయండి. వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందా లేదా చూడండి, లేదా మీ ఒక వేరే ఏ ఇండికేటర్ అయినా మీరు యూజ్ చేసినా దాంతో ఒకసారి కంపేర్ చేసి చూడండి. సో ఈ ఇండికేటర్ని మీరు ఫేవరెట్ సెక్షన్ చేసుకుంటే డెఫినెట్గా మీకు ఎప్పుడైనా ఒక్కసారైనా ఇది పనికి వస్తుంది. జస్ట్ మీరు ఒక ట్రయల్, ఒక ట్రెండ్, ఒక ఛానల్లో ఉందా ఏంటి తెలుసుకోవడానికి. ఎందుకంటే ఛానల్లో ఉందామో లేదో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక రెడ్, ఒకటి గ్రీన్, మళ్ళీ ఒక రెడ్. మీరు చూడండి ఇక్కడికి మొమెంటం చాలా తక్కువ ఉంది. సో ఈ లెవెల్ వచ్చి ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. 25,000, 25,955, 45 points, లిటరలీ 45 pointsలో ఎన్నిసార్లు మనం ట్రేడ్ చేయాలి? 1, 2, 3, 4 ఇన్నిసార్లు మనం ట్రేడ్ చేస్తున్నా సెంటర్లో మనకి క్యాండిల్స్ కనిపిస్తున్నాయి కదా. ఇవి వచ్చి మన ఒక స్ట్రైక్ ప్రైస్, పీఈ కావచ్చు సిఈ కావచ్చు స్ట్రైక్ ప్రైస్ని కంప్లీట్గా తినేస్తుంది. ఎస్పెషల్లీ సైడ్ వేస్లో స్ట్రైక్ ప్రైస్ యూజువల్గా పెరగదు, కానీ డౌన్ సైడ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఇండికేటర్ పేరు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇండికేటర్ సెక్షన్లో మనం కమ్యూనిటీస్కి వచ్చాము. ఈ కమ్యూనిటీస్లో మీరు టైప్ చేయాల్సింది వచ్చి రేంజ్ డిటెక్టర్. సో రేంజ్ డిటెక్టర్ అని మనం టైప్ చేస్తే మనకి ఇక్కడ చాలా ఉన్నాయి. సో వీ నీడ్ టు సెలెక్ట్ లక్సాల్గో 8.7K ఫాలోవర్స్ ఉన్న రేంజ్ డిటెక్టర్ లక్సాల్గోది ఏముంది మన కమ్యూనిటీ సెక్షన్లో ఉంటుంది. రేంజ్ డిటెక్టర్ అని సెర్చ్ చేయండి. రేంజ్ డిటెక్టర్ లక్సాల్గో అని ఉంటుంది. డెవలపర్ 8.7K ఫాలోవర్. దీన్ని జస్ట్ ఫేవరెట్ చేయండి, క్లిక్ చేయండి, దట్స్ ఇట్. ఇక్కడ మనం చూడొచ్చు మన స్క్రీన్ మీద వచ్చేసింది. సెట్టింగ్స్, ఎలాంటి సెట్టింగ్స్ నేను ఇక్కడ ఏది కస్టమైజ్ చేయలేదు. మినిమం రేంజ్ లెంత్ 20 ఉంది, రేంజ్ విడ్త్ 1 ఉంది, ATR లెంత్ 500 ఉంది. సో బేస్డ్ ఆన్ ATR ఇది పనిచేస్తుంటుంది. సో దెర్ ఇస్ నో సెట్టింగ్స్, నథింగ్ యూ నీడ్ టు వరీ. కానీ మీరు ఏదైనా ఇంకా కస్టమైజ్ చేయాలి, ఇంకొంచెం డెప్త్గా వెళ్ళాలంటే డెఫినెట్గా యూ క్యాన్ డూ సెట్టింగ్స్. సో మీ యొక్క కస్టమైజేషన్ని మీరు ఈజీగా చేసుకోవచ్చు సెట్టింగ్స్ చేసుకొని. ఐ రిక్వెస్ట్ టు కైండ్లీ స్పెండ్ 45 to మినిమం 30 minutes టైం స్పెండ్ చేయండి దీని మీద. మీ యొక్క ఇండికేటర్స్తో అనలైజ్ చేయండి, మీ యొక్క ట్రేడింగ్ స్టైల్స్కి అనలైజ్ చేయండి, మీ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియో ఉన్న స్టాక్స్ కరెక్ట్లీ ఏ రేంజ్లో ఉందనే చూడండి. అండ్ ఎప్పుడైనా మీరు ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేసింటే ఎప్పుడైనా మీకు లాసెస్ అయినప్పుడు ఆ లాసెస్ అయిన డే అండ్ టైం ఒక ఇండికేటర్తో ప్లాట్ చేసి చూడండి. వెదర్ ఇట్ వాజ్ ఎ సైడ్ వేస్, ఒక సైడ్ వేస్ రేంజ్లో ఉండిందా అనేది తెలుస్తుంది. సో ఐ రిక్వెస్ట్ యూ, పర్సనల్ రిక్వెస్ట్, దీన్ని ఫేవరెట్ చేసుకోండి. ఎప్పుడైనా ఒకరోజు మీకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది టు ఫైండ్ వెదర్ ద మార్కెట్ ఈజ్ ఇన్ సైడ్ వేస్ ఆర్ నాట్. ఓకే ఫ్రెండ్స్, ఇండికేటర్ నేమ్ ఈజ్ రేంజ్ డిటెక్టర్ ఫ్రమ్ లక్సాల్గో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఫస్ట్ టైం చూస్తుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యాపీ ట్రేడింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.